రెడ్డిగా అమరావతితో మావిగనో తేల్చుకుందామంటూ వైసీపీ అధినేత జగన్ విసిరిన సవాల్కు సిద్ధమని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. 5 సంవత్సరాల పాటు జగన్ను సీఎంగా చేయడం దురదృష్టమని ప్రజలు భావించారని, అందుకే 11 సీట్లకు పరిమితం చేశారని చెప్పారు. ఎక్కడా పేరు చెప్పుకోవటానికి కూడా వీల్లేని మావిగన్ అనే పిచ్చి పదాన్ని తీసుకువచ్చి ప్రేలేపన పడుతున్నారని అన్నారు. ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారని అంటున్న ఎమ్మెల్యే కూన రవికుమార్తో మా కరెస్పాండెంట్ నరసింహ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా చేస్తున్న తీర్పు ప్రభుత్వం చేస్తుంది. వారు అదే విధంగా అమరావతి రాజధానికి రమ్మనండి, రానున్న 2029 ఎన్నికల్లో అమరావతి రాజధానిగా రమ్మనండి, మేము మావిగాన్తో మేము వస్తాం అని సవాల్ విసిరారు. దీనిపైన మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకి జగన్మోహన్ రెడ్డి పిచ్చివాడు, పిచ్చి పరాకాష్ఠకి వెళ్తేనే ఇటువంటి మాటలు వస్తాయి. అసలు ఆయన ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, అసలు మావిగన్ అనే పేరు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా? ఏ ఊరే పేరైనా ఉందా? అమరావతి అంటే ఒక ప్రాంతం ఉంది, ఒక పేరు ఉంది. లేదు, సైలాడ్ గ్రామానికి వచ్చాను, ఈ పంచాయతీలో సైలాడ్ ఉంది, దివాంజిపేట ఉంది, లేకపోతే కుమ్మరపేట ఉంది. మావిగన్ అనే ఊరు అసలు ఎక్కడుంది? అంటే పిచ్చివాడు వాడే భాష. కాబట్టి పిచ్చివాడు మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ అబ్యూజింగ్ టు ది అదర్స్. ఈరోజు అమరావతి అనేది దేవతల రాజధాని. అమరావతి అనేటటువంటిది మనకు అమరేశ్వరుడు అక్కడ శివాలయం టెంపుల్ ఉంది, చాలా మంది ప్రజలు కూడా దర్శనానికి వెళ్తుంటాం. అటువంటి ప్రాంతానికి, అసలు పేరే లేనటువంటి ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే అది పిచ్చి కాకపోతే దాన్ని ఏమంటారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. పిచ్చి పరాకాష్ఠకి వెళ్తేనే ఇలాంటివన్నీ మాట్లాడతారు. ఆయన మాట్లాడుతున్న మచిలీపట్నం, సిఆర్డిఏ పరిధిలో మచిలీపట్నం కూడా ఉంది. ఆయన ఏదైతే ప్రాంతం ఉన్నాడో అవంతా సిఆర్డిఏ రాజధాని ప్రాంతంలోనే ఉంది. ఇంకా కొత్తగా రాజధాని ఏంటి? అమరావతి మన రాజధాని. 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఐకానిక్ బిల్డింగ్లు కడుతున్నాం. ఈ రోజు ప్రపంచంలోనే ఒక మేటి నగరంగా దాన్ని తయారు చేయబోతున్నాం. మనకు కూడా హైదరాబాద్ లాంటి నగరం ఈ రాష్ట్రానికి అవసరం. హైదరాబాద్ లాంటి నగరం ఈ రాష్ట్రానికి అవసరం ఎందుకనంటే, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క హైదరాబాద్ నుంచే 1,30,000 40,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మనకి ఏ ప్రాంతం నుంచి అంత ఆదాయం వస్తుంది? మన రాష్ట్రం మొత్తం అంతా కలిపినా మనకు వచ్చే ఆదాయం 1,08,000 కోట్లు. ఒక్క హైదరాబాద్ నుంచే తెలంగాణ ప్రాంతానికి వచ్చే ఆదాయం 1,42,000 కోట్లు. ఆలోచించండి. అంటే మనకి మహానగరాలు కావాలా లేదా? అవసరం ఉందా లేదా? ఒక రాజధాని అవసరం ఉందా లేదా? ఈ రోజు మనం ఎవరైనా పని పోట కావాలంటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అటువంటి పనులు కల్పించేటటువంటి, ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి రాజధాని మనకు అవసరం. అది అమరావతి ఒకటే రాజధాని. పిచ్చోడు మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. పిచ్చోడు అని చెప్పి నేను చెప్పలా. స్వయానా జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని యూకే పంపించాడు, లండన్ పంపించాడు, వైద్యానికి పిచ్చి నయం చేయమని వైద్యానికి పంపించాడు. వెళ్తే పారిపోయి వచ్చేసాడు. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ప్రజాస్వామ్యంలో జరిగినటువంటి ఒక దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్య దినాలు పోయి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. ఈరోజు ఈ రాష్ట్రానికి అమరావతి లాంటి హైదరాబాద్ను తలదన్నేటటువంటి నగరం రావాలి. అది అమరావతి ఒక్కటిలోనే దాని సాధ్యం. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే అన్ని పనులు పూర్తి చేస్తాం. రేపు అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టాం, క్వాంటమ్ క్లౌడ్ కంప్యూటింగ్ పెట్టాం. ప్రపంచంలోనే ఈరోజు క్వాంటమ్ వ్యాలీ కాబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి ప్రాంతం. అంటే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి కూడా రేపు అందరూ అక్కడికి రావాలి. అటువంటి ముందు చూపుతో ఈరోజు మనం వెళ్తున్నాం. రేపు అమరావతి రాజధాని కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చేటటువంటి ప్రాంతంగా తయారు కాబోతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుంది అనేటటువంటి కడుపు అంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పేలపనులన్నీ పేలుతా ఉన్నారు. ఇది సహేతుకం కాదు, ఇది సందర్భం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైతే సహకరించాలి అభివృద్ధికి, చేత కాకపోతే ఆయన గమ్మును ఊరుకోవాలి. అంతేగాని తన నోటికి ఏదొస్తేది మాట్లాడితే దాన్ని ప్రజలు అంగీకరించరు. తప్పనిసరిగా ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో, ఊరు పేరు లేని మావిగన్తో నువ్వు రా, మేము అమరావతితో వెళ్తాం, ప్రజలు ఎవరు నిర్ణయిస్తారని అప్పుడు డిసైడ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇది చూసుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన సవాళ్ళకి అయితే రవికుమార్ గారు కూడా ఒక చేశారు. ఆ మావిగన్తోనే రావాలి జగన్మోహన్ రెడ్డి, మేము అమరావతి ఏదైతే అందరికీ ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా తయారవుతున్న, మహానగరంగా తయారవుతున్న అమరావతి రాజధానిగా చేస్తూ మేము రేపు అదేతో మేము ప్రజల్లోకి వెళ్ళి ఎలక్షన్లు వెళ్తాం, రానున్న రోజులు వెళ్తాం కనుక తప్పకుండా ఇది సవాల్గా స్వీకరిస్తూ మేము ఆ విధంగా వెళ్తామని తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది.
ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళీకృష్ణతో నరసింహ, వైకే టీవీ, శ్రీకాకుళం.